అందరికీ నమస్తే అండి. నా పేరు బెనర్జీ. నా ఛానల్ @నా ఆంధ్ర. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి కంటెంట్ నచ్చితే. ఇంకా మన కంటెంట్లోకి వెళ్ళేటప్పటికి లోకేష్ వర్సెస్ జగన్ ఎవరు బెస్ట్, నాయకుడిగా ఎవరు బెస్ట్, ఎవరు తొందరగా స్పందించారు, స్పందించే గుణం ఎవరికి ఉంది, జనాల బాధలు తెలుసుకునే గుణం ఎవరికి ఉంది, ఒకసారి వేరీ చేసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో సీఎం అయ్యాడు. అంతకుముందు పాదయాత్రని, ఆ రాజకీయం అని, ఈ రాజకీయం అని, ఓదార్పు యాత్రలని, జైలుకి వెళ్ళి అది ఇది చేసి మొత్తం మీద పొట్టెట్టి ప్రశాంత్ కిషోర్ని పట్టుకుని సీఎం అయ్యాడు. సీఎం అయిన తర్వాత డిబిటి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇది తప్ప ఏమీ లేదు. ఏమీ లేదంటే ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే అయ్యో నేనున్నాను చెల్లెమ్మ, అన్నా నేనున్నాను అన్న భరోసా లేదు. 5 సంవత్సరాలు ప్యాలెస్ వరకే పరిమితం అయ్యాడు ఆయన. ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదంటే విచిత్రం. ఏ సీఎం చేయలేని పని ఆయన చేశాడు, చెయ్యని పని. ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టాడంటే పంచాయతీ ఎలక్షన్లో ఎలక్షన్ ఆఫీసర్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ని విమర్శించడం కోసం మాత్రమే పెట్టాడు. ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా నడిచిందంటే చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, వీళ్ళ ముగ్గురిని ఎవరైతే తిడతారో, ఎంత హీనంగా తిడతారో, ఎంత దౌర్భాగ్యంగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు. అది ఆయన యొక్క విధానం. పబ్లిక్ స్టేజ్ మీద చంద్రబాబుని తిడుతుంటే పక్కన కూర్చుని ఏ నాయకుడైనా సరే బయట ఎన్నేని మాట్లాడినా దాని తన పక్కన నుంచుని కూర్చుని వేరే నాయకుడు తన మంత్రి బూతులు తిడతా ఉంటే తప్పు, వ్యక్తిగతంగా వెళ్ళకండి, రాజకీయ విమర్శ చేయండి అన్న కాన్సెప్ట్ లేదు. నవ్వుతా కూర్చుంటాడు. నవ్వుతా కూర్చుండు అంటే ఓహో అన్నకి ఇదే నచ్చుద్ది కాబట్టి. వీళ్ళందరూ యాక్టర్లు కదా, వేరే లెవెల్లో డ్రామాలు పోషించారు. అమ్మ ఆలి కడకి చంద్రబాబు భార్య మీద కూడా హీనాతిహీనంగా మాట్లాడిన దౌర్భాగ్యపుడు కూడా ఉన్నాడు. అంత దాన్ని కూడా ఖండించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. విశాఖలో ఒక డాక్టర్ సుధాకర్, తెలుసు సంగతి మనకి, ఒక కార్ డ్రైవర్ డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే దిక్కులేదు, వాళ్ళని వెనకేసుకొచ్చి వాళ్ళని ఎమ్మెల్సీ చేస్తాడు. ఇలా ఎందుకు ఎన్ని చెప్పుకున్నా చాలా ఉంటాయి. కాబట్టి 2024లో డిపాజిట్ లేకుండా వెళ్ళిపోయింది. ప్రతిపక్ష హోదా లేకుండా ఓడించారు జనం ఇసుకెత్తిపోయి ఈ అరాచకాలు చూసి. ఇంకా నెక్స్ట్ లోకేష్ గురించి చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ నాన్నగారు సీఎం, వాళ్ళ తాత సీఎం, వాళ్ళ మామగారు టాప్ స్టార్ బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే 2 సార్లు, రాజకీయ కుటుంబం, ఇటు సినీ కుటుంబం. ఓ విధంగా చెప్పాలంటే గోల్డెన్ స్పూన్. అలాంటి ఓడు తల్లిని అనేటప్పటికీ కడుపు మంట తగిలి ఇదేనా రాజకీయం, ఇలా ఉండకూడదు, మాటలు మాట్లాడితే భయం ఉండాలి, ఎవడన్నా మాట్లాడతాకి వ్యక్తిగతంగా విమర్శించే భయం ఉండాలి, రాజకీయ విమర్శ చేయొచ్చు. కానీ ఏమైనా సరే నేను పాదయాత్ర చేస్తానని చెప్పి వాళ్ళ నాన్నని అమ్మని వద్దన్నా సరే, వాళ్ళ నాన్నగారు అమ్మగారు వద్దన్నా సరే పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. పాదయాత్రకు శ్రీకారం చూస్తే వాళ్ళు భయపడతానే ఉన్నారు. ఈ గవర్నమెంట్ మరీ దారుణంగా ఉంది, ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో నేను ఎప్పుడు చూడలేదని చెప్పి చంద్రబాబు గారు అయినా సరే ఒప్పుకోకుండా మొండిగా అయితే పోతాం లేకపోతే ఉంటాం అన్న కాన్సెప్ట్లో దిగాడు తెగిచ్చి. అంతకుముందు పప్పు 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 అని చెప్పి విమర్శించిన వాళ్ళకి నేను పప్పును కాదురా అన్న కాన్సెప్ట్లో చూపించాలనుకున్నాడో చూపించాడు. ఎలా చూపించాడు? పాదయాత్ర ద్వారా మొదలెట్టాడు. పాదయాత్ర మొదలెట్టిన రోజు నుంచి జీవో 1 రిలీజ్ చేశారు. 144 సెక్షన్, ఎక్కడైనా సరే గుంపులుగా జనం ఉండకూడదు, ఎందుకంటే జనం రాకూడదు కాబట్టి.
ఇలా చేసి ఆపుదారని చూశారు. కుర్చీ ఎక్కితే మైక్ వ్యాన్ ఎక్కితే వ్యాన్ సీజ్ చేస్తారు. కుర్చీ స్టూల్ ఎక్కి నుంచుంటే స్టూల్ లాక్కుని వెళ్ళిపోతారు. మైక్ మాట్లాడుతుంటే మైక్ లాగేసుకుంటారు. అంత అందంగా జరిగింది ప్రజాస్వామ్యం 2019 నుంచి 24 వరకు. ప్రజాస్వామ్యం ఎంత అందంగా ఉందంటే అంత అందంగా జరిగింది. అవన్నీ ఎదురొడ్డి నా నా తాత ఇచ్చిన కంఠం పోలేదు. ఈ కంఠం ఎంత దూరం అనిపిస్తాను, నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నేను చేసే తీరతాను అని చెప్పి మొండిగా వెళ్ళాడు. అదరికి రాళ్ళు ఇసిరేరు, సీసాలు ఇసిరేరు, అన్నిటికీ తట్టుకుని వచ్చి హలో లోకేష్ అన్న ప్రోగ్రాం పెట్టాడు. ఫస్ట్ ప్రోగ్రాం యూత్ మొత్తం టర్న్ అయిపోయింది. ఆ ప్రోగ్రాం తోటి యూత్ మొత్తం టర్న్ అయ్యి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఈయన చెప్పే విధానం యూత్కి బాగా కనెక్ట్ అయ్యాడు. ప్రతి ప్రశ్నకి తడుముకోకుండా నీతిగా నిబద్ధతతో చెప్పాడు. ఎందుకంటే జనానికి ఏదో చెయ్యాలన్న వచ్చే నాయకుడు కాబట్టి, సీఎం సీటు కోసం వచ్చిన నాయకుడు కాదు కాబట్టి జనానికి ఏదో చెయ్యాలి. ఈ రాష్ట్రం తగలబడిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పులు చూస్తే విపరీతంగా చేసేస్తున్నారు, దౌర్జన్యాలు చూస్తే విపరీతంగా ఉంటున్నాయి, ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు, గట్టిగా మాట్లాడితే లోపలేసేస్తున్నారు, ఒక్కొక్కరి మీద 100 కేసులు పెడుతున్నారు. 100 వేసి 150 వేసి 10 వేసి 20 వేసి ప్రతి ఒక్కడు పార్టీ దేని స్థితిలో ఉంది. ఇంక కుదరదు మనం వెళ్ళకపోతే అన్న కాన్సెప్ట్లో తెగించి వచ్చిన నాయకుడు కాబట్టి కన్స్ట్రక్టివ్గా తిరిగాడు. ఆ పాదయాత్ర విజయవాడ వచ్చేటప్పటికి పీక్ వచ్చేసింది. పీక్ అంటే పొద్దున్న మొదలెట్టిన పాదయాత్ర మరుసటి రోజు 4 గంటల వరకు లక్షల మంది వచ్చి తమ సంఘీభావం పలికారు. ఇంకప్పుడు జనం తిరగబడితే ఇంక పోలీసు వాళ్ళు ఏం లేదు, గవర్నమెంట్ లేదు, ఇంకేముండదుగా. జనం అంతా ఏకమయ్యారు. మేమున్నాం నీ వెనకాల లోకేష్ అని చెప్పి వచ్చారు. బట్ అయిపోయింది 2029. ఇవన్నీ చెప్పుకుంటే చాలా ఉన్నాయి. 2024 ఎలక్షన్లు వచ్చినాయి. ఈ అరాచకాలన్నీ చూసి తట్టుకోలేక సామాన్యుడికి కూడా అర్థమయ్యి 1 సైడ్ ఇచ్చారు ఫలితాలు. మధ్యలో చంద్రబాబు నాయుడిని అన్నీ వస్తే పెద్దలు ఎంత అవుద్ది, వీడియో చాలా ఉంది, అది కాదు. లోకేష్ వర్సెస్ జగన్ కాబట్టి నేను చెప్తున్నాను. 1 సైడ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 1 సైడ్ ఇచ్చేటప్పటికి ఈవీఎంలు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవన్నీ ఉచితని వాళ్ళకే తెలుసు, కానీ ఏదో ఇయ్యాలి కాబట్టి వేసారు. నెక్స్ట్ తిరగేస్తే లోకేష్ ఐటీ ప్లస్ విద్యాశాఖ మంత్రి కింద చేశారు చంద్రబాబు. చేసిన విద్యాశాఖ మంత్రిగా చేయగానే వెంటనే ఇమీడియట్లీగా ప్రజా దర్బార్ అని పెట్టాడు. ప్రతి ఒక్కడి కష్టం తెలుసుకుంటున్నాడు, సహనంతో తెలుసుకుంటున్నాడు. ఏ ఒక్కరిని మిస్ చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇసుక్కోకుండా చేసుకుంటా వస్తూ ఉన్నాడు. హైలైట్స్ ఏంటంటే ఐటీ చదివిన విద్యార్థులు, వికలాంగులు, వాళ్ళ సబ్జెక్టులు తేడా వస్తే 25 మంది జీవితాలు నాశనం అయిపోతుంటే అప్పటికప్పుడు నైట్కి నైట్ జీవో మార్చి వాళ్ళకి ల్యాప్టాప్లు కొనిచ్చి ఒక లైఫ్ భవిష్యత్తులో. బట్ గవర్నమెంట్ సొమ్మే కాదని, గవర్నమెంట్ సొమ్మే అది, కానీ స్పందించే మనస్తత్వం. ఇమ్మీడియట్లీగా స్పందించాడు. కోవైట్లో నేను ఇలా చచ్చిపోతున్నాను, నన్ను ఎవరైనా కాపాడండి అంటే చిన్న వాట్సాప్ మెసేజ్ పెడితే 2-3 తీసుకొచ్చాడు. ఇలా 1-2 కాదు, ఎక్కడ పడితే అక్కడ స్పందిస్తున్నాడు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా స్పందించాడా? తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే పొద్దున్నీ సాయంత్రం దాకా పడిగాడుపులు కడిగి కూర్చున్నా సాయంత్రం అయ్యేటప్పటికి ఏముండేది కాదు. ఇప్పుడు కాదంటే కుదరదంట, వెళ్ళండి. వాళ్ళ మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి ఎంట్రన్స్ లేదు. ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంది? ఇలాంటి సీఎం వద్దనుకున్నాడు. ఇది ఫ్రెండ్స్, మీరు చెప్పండి. స్పందించే మనస్తత్వం ఉన్న లోకేష్ బెటరా, నెగ్గిన తర్వాత ఒక రకంగాను ఓడిన తర్వాత ఒక రకంగా ఉండే జగన్మోహన్ రెడ్డి బెటరా? ఈ రెండిట్లో ఏది బెటరు కామెంట్ చేయండి. ఓకే, ఇంకా భవిష్యత్తులో లోకేష్ ఇంకా జనాలకి దగ్గర అవ్వాలని కోరుకుంటూ మన వీడియోని, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మీకు చేయించండి, మీ ఫ్రెండ్స్కి చేయించండి. ఓకే, బాయ్.